యావరేజ్గా కరెంట్ బిల్ అయితే ఎంత వస్తుంది? లేబర్ ఇట్లా దొరికినప్పుడు 10-12 మంది అటు వాళ్ళే అడ్జస్ట్ అయ్యి కూర్చున్నారు. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది. ఇప్పటికి తీసుకుని 11 నెలలు అవుతుంది. 30,000 కిలోమీటర్లకు పైగా తిరిగాడు. కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ని సజెస్ట్ చేయొచ్చా, కంపెనీ వాళ్ళు రేంజ్ ఎంత చెప్పిళ్ళు, ఈ వెహికల్ రేంజ్ ఎంత వెళ్తుంది, ఇంకా చాలా డీటెయిల్స్ అయితే అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు బాలరాజు. ఓకే, ముందుగా ఈ ఆటో ఎప్పుడు తీసుకున్నారన్న మీరు? నేను తీసుకొని 11 నెలలు అవుతుంది ఇప్పటికి. 11 నెలలు అవుతుంది. ఓకే, మీరు తీసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు రేంజ్ ఎంత చెప్పారు? కంపెనీ 160 చెప్పారు. 160 చెప్పారు. ఓకే, మరి మీకు రియల్ టైంలో రేంజ్ ఎంతవరకు? రియల్ టైం అంటే లోడును బట్టి మైలేజ్ చేంజ్ అవుతుంది. అంటే 40 స్పీడ్ తోటి వెళ్తే 160-150 కంపల్సరీ వస్తుంది. ఓకే, అదే డ్రైవ్ మోడ్ పవర్లో పోతే మాత్రం 120-130 వరకు వస్తుంది. లోడ్ ఎక్కువ ఉండి ప్యాసింజర్ ఎక్కువ తీసుకువెళ్ళడం, దానివల్ల మైలేజ్ తగ్గి పవర్ ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి మైలేజ్ తగ్గుతుంది. ఓకే, 120-130 వరకు అయితే కంపల్సరీ వస్తుంది. 120-130 వరకు కంపల్సరీ వస్తుంది. ఓకే, మీరు ఈ వెహికల్ తీసుకునే ముందు మీకు ఏ వెహికల్ ఉండే అన్న? వెహికల్ అంటే మేము బజాజ్ ఆటో నడిపాము చాలా రోజులు, కానీ మధ్యలో బంద్ చేసినాం. తర్వాత మా అన్నయ్య తీసుకున్నాడు ఇది. ఓకే, అన్నయ్య తీసుకుంటే బాగుంది అనిపించి ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, మీరు తీసుకున్నప్పుడు ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది లోన్ కాకుండా? 370 ఉంది. 370 నెట్ క్యాష్ తీసుకున్నాను. నెట్ క్యాష్ ఇచ్చి తీసుకున్నావు. ఓకే, ఈ వెహికల్ కాకుండా మార్కెట్లో ఇంకా చాలా ఎలక్ట్రిక్ ఉన్నాయి కదా, దాంతో పోలిస్తే మీకు ఇందులో బాగా నచ్చింది ఏంటన్నా? మహేంద్ర మహేంద్ర తీసుకుందామని చూస్తే అది కొంచెం ఇట్లా అంటే బాగా సన్నగా అనిపించడం వల్ల దానివల్ల తీసుకోలే. ఇది మంచిగా నాలాంటి లావు ఉన్న వాళ్ళకి ఇది అయితే బెటర్. సీటింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది. ఎక్స్ట్రా 10 మెంబర్స్ అయినా ఈజీగా కుదురుతుంది బండి. 10 మెంబర్స్ 11-12 మెంబర్స్ ఎక్కించిన. 11-12 మెంబర్స్ ఈవీ ఆటోలో ఎక్కించిన 55-60 స్పీడ్ తోటి పోయేది. 55-60. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిలన్నా? 34,000 తీసుకు. 34,000 కిలోమీటర్స్ తిరిగి. మీకు నెలకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుతారంట యావరేజ్? నెలకు 4,000-5,000 అట్లా. ఒక మంత్ ఎక్కువ 4,000-5,000. ఓకే, 4,000-5,000 కిలోమీటర్లు తిరగడానికి ఎంత కరెంట్ బిల్ వరకు మీకు వస్తూ ఉంది? ఇక డైలీ వచ్చి ఒక 4 యూనిట్స్ 5 యూనిట్స్ కాదు, అంటే మంత్లీ వచ్చి 1,500-2,000 వరకు కరెంట్ బిల్ వస్తుంది నాకు. 2,000 వరకు వస్తుంది. అదే డీజిల్ ఆటో అయితే ఎంత ఖర్చు వరకు వస్తుంది? డీజిల్ ఆటో అంటే డైలీ 400 వరకు యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే 12,000 అయ్యేది. అది 12,000 ఇది 2,000 అంటే 10,000. దీనివల్లనే సేఫ్. తర్వాత ఇందులో ఎన్ని మోడ్స్ ఉంటాయన్న? ఎకానమీ మోడ్లో 40-42 రేంజ్ వెళ్తుంది. ఓకే, తర్వాత 50-48 వస్తుంది. డ్రైవ్లో 48. ఓకే, పవర్లో 58-60 వస్తుంది. మీరు ఛార్జింగ్ ఎప్పుడు చేపిస్తారు? ప్రతిరోజు నైట్ చేపిస్తారా లేదంటే రోజు నైట్ పెట్టాడు? ఎన్ని గంటలు ఛార్జింగ్ చేస్తారు? పొద్దున 7:30 తీస్తావు వెహికల్ నేను, మళ్ళీ 1 o'clock వరకు ఆల్రెడీ 75% అడుగుతాను. ఓకే, ఎన్ని గంటలు ఛార్జింగ్ చేస్తూ ఉంటారు డైలీ యావరేజ్? డైలీ 5-6 అవర్స్ చేస్తాం. మధ్యాహ్నం 2 hours 3 hours, నైట్లో 4 hours కంపల్సరీ. మీ ఇంటి దగ్గర పెడతాం? మా ఇంటి దగ్గర. ఓకే, ఓకే అన్న. ఇప్పటి వరకు ఎన్ని సర్వీసింగ్ చేయించారన్న? ఇది 3 సర్వీసింగ్. ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు మొత్తం 11 నెలల్లో వచ్చి ఒక 2,000-2,500 అయింది ఖర్చు. అంతకు మించి. అంతకుమించి. ఒకవేళ డీజిల్ ఆటో అయితే? డీజిల్ ఆటో అయితే డైలీ నెలకు 2,000 రూపాయలు ఆయిల్ చేంజ్ అని అదని 2,000 రూపాయలు అవుతుంది నెల. మినిమం తక్కువలో తక్కువ. కంట్రోలింగ్ ఇట్లా అంతా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. వెహికల్ బాగా వెడల్పుగా ఉంటుంది. ఓకే, కంఫర్ట్గా ఉంటుంది వెహికల్ అయితే. నాలాంటి వాళ్ళకు ఈ వెహికల్ అయితే డ్రైవింగ్ మోడ్లో సూపర్ ఉంటుంది. డ్రైవింగ్ సీట్ కానీ బాగుంటుంది. నడుము నొప్పి దేనిలో కూడా బాగుంటుంది. ఓకే, ఒకసారి కూర్చొని ఇంటీరియర్ చూపిస్తారన్న? ఓకే, చూడొచ్చు, ఆటో చూడొచ్చు. మామూలుగా వేరే ఆటోస్తో పోలిస్తేనైతే లెంతే కానీ విడ్తే కానీ ఎక్కువ ఉంది. మీరు ముంగట మీరు కాకుండా ఇంకా వేరే పర్సన్స్ కూడా కూర్చోబెడతారు? 2 కూర్చున్నాడు. లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు కూర్చోబెట్టాడు సార్. ఓకే, ఓకే. దీనికి ఎలా ఉండాలంటే స్పేస్ ఎలా బాగా ఉంటుంది. అలాగే సెంటర్లోకి వచ్చి ఇలా కూడా సిట్టింగ్ చేసుకోవడం జరిగింది. ఓకే, దీనివల్ల కూడా దీని మీద ఇద్దరు ఒకసారి కూర్చారా? ఇద్దరు కూర్చోవచ్చు ఈజీగా. ఇద్దరు కూర్చుంటున్నారా? ఇటు 2-3 కూర్చుంటారు. అంటే చిన్న పిల్లలు కూర్చుంటారా? పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు. ఓకే, లేబర్ ఇట్లా దొరికినప్పుడు 10-12 మంది అటు వాళ్ళే అడ్జస్ట్ అయ్యి కూర్చునేవాళ్ళు. వాళ్ళే అడ్జస్ట్ అయ్యి. ఓకే, బ్యాక్ సైడ్ ముగ్గురు, తర్వాత 3 అడ్జస్ట్ అయితే 4 కూడా కూర్చుంటారు. మీకు హైయెస్ట్ ఎందని కూర్చోబెట్టారు ఈ ఆటోలో? నేను 10-12 కూర్చోబెట్టిన ఆల్రెడీ చాలా సార్లు. 10-12 కూర్చోబెట్టినాక ఎంత స్పీడ్ వరకు పోతుంది? 58 వెళ్తుంది. పవర్లో పెడితే 58 వెళ్తుంది. 58 కంపల్సరీ. అదే ఛార్జింగ్ ఎక్కువ ఉండాలి ఆ టైంలో. ఓకే, లో ఛార్జింగ్లో కొంచెం స్లో అవుతుంది వెహికల్. ఏ వెహికల్ అయినా ఎలక్ట్రికల్ లో ఛార్జింగ్లో స్లో అవుద్ది. ఓకే, మరి ఈ వెహికల్లో మీకు నచ్చిందంటే ఏమైనా ఉందన్న? నచ్చదంటే కొంచెం మైలేజ్ ప్రాబ్లం. ఇక మైలేజ్ అంటే వేరే వెహికల్ ఇప్పుడు బజాజ్ గోగా అని వచ్చింది, అది
250 to 251 వస్తుంది అది. ఓకే అంటే 200 వరకు కంపల్సరీ చెప్తున్నారు కంపెనీ. ఓకే ఇది 160 చెప్పారు, 120, 130 వరకు వస్తుంది. కొంచెం మైలేజ్ పెంచితే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఇదే అభిప్రాయం. ఓకే మిగతాదంతా పర్ఫెక్ట్. అంత పర్ఫెక్ట్. ఓకే నాలాంటి వాళ్ళకైతే ఇదే బెటర్. మీలాంటి వాళ్ళకు కొంచెం లాగుండే వాళ్ళకి ఇదే బెటర్. ఓకే ఓకే. ఇప్పుడు మార్కెట్లో కిరాయిలు ఏ విధంగా ఉన్నాయన్న? కిరాయిలు ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల మామూలుగా బస్ ఫీ వల్ల కొంచెం చాలా తగ్గినాయి. ఓకే కొంచెం ర్యాపిడో ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ర్యాపిడో వల్ల కూడా కిరాయిలు తక్కువనే ఉన్నాయి. తక్కువనే ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి మార్కెట్ ఎట్లుందని చెప్తారు, తీసుకోవచ్చారు? ఎలక్ట్రికల్ అయితే బాగానే ఉంది కానీ మైలేజ్ ఎక్కువ వచ్చేది తీసుకుంటే బెటర్. మైలేజ్ ఎక్కువ వచ్చేది తీసుకుంటే బెటర్. ఓకే ఇది 120 చెప్పారు. ఇది 160, 120, 130 వరకే వస్తుంది కంపల్సరీ. 120 ఎందుకంటే మనం 40 స్పీడ్లో వెళ్ళాలంటే ప్యాసింజర్ ఉరకడం లేదు, మిగిలిత వెళ్ళకపోతుంది అని కూడా అంటారు. అందుకే దానివల్ల 50, 60 కంపల్సరీ పోవాల్సి వస్తుంది. 60 పోవాల్సి వస్తుంది కదా. ఫ్రెండ్స్ చూశారు కదా, మోంట్రా కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో అన్ననైతే తీసుకొని 11 నెలలు అవుతుంది, 30,000 కిలోమీటర్లు తిరిగింది. యావరేజ్గా అయితే కంపెనీ చెప్పింది అయితే 160 కిలోమీటర్లు, బట్ ఇదైతే 120 కిలోమీటర్ల రేంజ్ వెళ్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.